యేసుక్రీస్తు నామం వల్లనే రక్షణ. మీరు తెలుసుకోండి. మమ్మల్ని శిక్షిస్తే శిక్షించారు, మమ్మల్ని ఇబ్బంది పెడితే పెట్టారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామమును బట్టి మమ్మల్ని హింసిస్తే హింసించారు, మమ్మల్ని దూషిస్తే దూషించారు, మా గురించి చెడుగా మాట్లాడితే మాట్లాడారు. అయితే మీరు ఒక విషయాన్ని తెలుసుకోండి. అదేంటంటే ఈ నామము వలననే మనము రక్షణ పొందాలి. మీరైనా, మేమైనా, ఎవరైనా, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు నామములోనే ప్రతి ఒక్కరికి రక్షణ. హల్లెలూయా. హింసకుడు, దోషకుడైనటువంటి మరి సౌలు ఏమయ్యాడు? సంఘాన్ని హింసించాడంట. ఎందుకు? సువార్త ప్రకటిస్తుంటే క్రైస్తవులను హింసించాడు, క్రైస్తవులను ఎంతగానో దూషించాడు, వారిని ఎంతగానో అడ్డుకున్నాడు, క్రైస్తవులను ఈడ్చుకెళ్లి చెరసాల్లో పెట్టాడు. ఎందుకనంటే వారు స్వార్థ ప్రకటిస్తున్నారు. అయితే ఆ హింసించిన వ్యక్తే, దూషించిన వ్యక్తే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామమునకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తే ఏమయ్యాడు? రక్షణ పొందాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్ని రకాల ప్రజలున్నా కూడా అన్ని రకాల ప్రజలు యేసుక్రీస్తు నామములోనే రక్షణ పొందాలి. ఆకాశము క్రింద ఇయ్యబడిన మరి ఏ నామములో కూడా రక్షణ లేదు. కాబట్టి హింసైనా, దోషమైనా కదా, చెరసాలైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా సువార్త ప్రకటించబడవలసినదే. హల్లెలూయా. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు నామముననే గాని మరి ఏ నామమున రక్షణ పొందలేరు. ఆయన ఒక దేశానికి రక్షణ ఇచ్చే దేవుడు కాదు, ఒక ప్రాంతానికి రక్షణ ఇచ్చేవాడు కాదు, ఒక భాష మాట్లాడే వాళ్ళకి సంబంధించిన దేవుడు కాదు. ఆయన సర్వలోకమునకు రక్షకుడు. హల్లెలూయా. సర్వలోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల ప్రజలున్నారు, ఎన్నో ప్రాంతాలున్నాయి, ఎన్నో దేశాలున్నాయి, ఎన్నో భాషలున్నాయి, ఎన్నో సంస్కృతులు ఉన్నాయి. అందరినీ ఏకము చేసినటువంటి అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి ఇచ్చిన రక్షణ. హల్లెలూయా. ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడట? ఈ లోకానికి వచ్చి ఆయన వధింపబడి ఆయన రక్తాన్ని చిందించి ఆ రక్తముతో ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలను కొన్నాడని. ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా వంశాలకు చెందినవారు, ఆయా జాతుల ప్రజలు. ఆయన ఏ ఒక్కరికో చెందినవాడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సర్వలోకమునకు రక్షకుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏం చేశాడంటే రక్షణ కార్యమును సమస్త భూమికి సిద్ధపరిచాడు, సమస్త మానవాళికి సిద్ధపరిచాడు. కాబట్టి అపోస్తలుడైనటువంటి పేతురు గారు అంటున్నారు, ఈ నామము వల్లనే రక్షణ పొందాలి. మమ్మల్ని చెరసాల్లో పెట్టినా, మమ్మల్ని దెబ్బలు కొట్టినా మీకే చెప్తున్నాం, మీరు కూడా ఏం చేయాలి? యేసుక్రీస్తు నామం వల్లనే రక్షణ పొందాలి. హల్లెలూయా. ఇక గత్యంతరం లేదు. అందుకే ఈ రోజున ఎంత హింస ఎదురైనా, ఎంత దోషం ఎదురైనా, చెరసాలైనా దేవుని యొక్క సువార్తికులు ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటిస్తున్నారు. ఎందుకంటే సర్వ మానవాళి ఈ నామం వల్ల రక్షణ పొందాలి. కాబట్టి ఏ కారణాన్ని బట్టి కూడా సువార్త ఆపడానికి వీల్లేదు. హల్లెలూయా. ఆ సమయం వచ్చేవారు, ఒక సమయం వస్తుందంట, సువార్త మూయబడుతుంది. ప్రకటన గ్రంథంలో రాయబడింది. సువార్త మూయబడే దినములు వచ్చే వరకు కూడా దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క సువార్తికులు ఏం చేయాలి? యేసుక్రీస్తు నామమును ప్రకటించాలి. ఎందుకంటే ఈ నామములోనే రక్షణ ఉంది.